తూప్రేడ్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను, నోట్బుక్స్ లను సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి, సురేందర్రావుతో కలిసి అందజేశారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఈ సందర్భంగా వారికి గుర్తు చేశారు. చదువుతో పాటు క్రమశిక్షణ, వినయ విధేయత ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని సర్పంచ్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎంతో మంది రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వాలు నడుపుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఉన్నత ఉద్యోగాలు రాణిస్తున్న వారు ఉన్నారని ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు యాదగిరి, సురేందర్రావు, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రేణుక, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనే ఒక ఉద్దేశంతో ఆ శాఖను సీఎం గారు ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది. మరి మనకు సకాలంలో బుక్స్ ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, అదేవిధంగా మనకు మంచి భోజనం కూడా పెడుతున్నారు. అన్ని రకాలుగా అన్ని వసతులు మనకు కల్పిస్తున్నారు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మంచిగా చదువుకోవాలి. ఇక్కడ ఉపాధ్యాయులు ఏదైతే చెప్పింది ఉంటుందో వెంటనే మనకు డౌట్ వచ్చినప్పుడు వెంటనే క్లారిఫై చేసుకోవాలి. ఏదైనా అసైన్మెంట్ ఇస్తే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక టైం కేటాయించుకొని మొత్తం అసైన్మెంట్ను కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే సార్ అడగకముందే సార్ మేము చేసినాం సార్ అని చెప్పి నోట్బుక్ తీసుకొని సార్ని చూపెట్టాలి. అట్లా తయారు కావాలి మనం. దానికి మీకేమన్నా ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నాయా? అట్లా చదువుకోవడానికి మీ అమ్మా నాన్నలతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేక మీకు ఏమైనా పనులు చెప్తున్నారా? ఏ విధమైనటువంటి మీకు ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను మాకు చెప్పకున్నా సరే మీ ఉపాధ్యాయులకు చెప్పండి. సార్ మా ఇంటి దగ్గర మా డాడీ ఈ పని చెప్తున్నాడు, మా మమ్మీ ఈ పని చెప్తున్నది, మేము చదవలేకపోతున్నామంటే ఒకవేళ సార్ల దృష్టికి తీసుకొస్తే సార్లు మీ అమ్మ నాన్నలు పిలిపించుకొని అట్లా కాదు, భవిష్యత్తు రేపు ఇట్లా ఉంటుంది, మీరు వ్యవసాయ పనులే చేస్తారు, రేపు వాళ్ళు కూడా వ్యవసాయ పనులే చేయాలనే వాళ్ళకు మంచిగా క్లారిఫై చేస్తారు. మంచి విద్యా బోధన అందించేందుకు అందరూ కూడా మంచి ప్రావీణ్యత, నైపుణ్యము, ఎన్నో టెస్టులు పెట్టి గవర్నమెంట్ ఉత్తగా వాళ్ళకు టీచర్లుగా ప్రమోట్ చేయలేదు. టీచర్ ఉద్యోగం ఇచ్చిందంటే ఎన్నో టెస్టులు, ఎన్నో పరీక్షలు, ఎన్నో ఎగ్జామ్స్ పెట్టిన తర్వాతనే టీచర్గా సెలెక్ట్ అవుతాడు. ఒక టీచరు 1000 మందితో సమానం తెలుసా? ఒక టీచర్ చెప్తే మన ఊర్లో ఉన్న ఒక సార్ చెప్తే మన ఊరు మొత్తం ఉంటుంది. చేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రధానమైనటువంటి ఇక్కడ ఉద్దేశము. దాంట్లో భాగంగా మన పాఠశాల యొక్క సమస్యలను కూడా మన సర్పంచ్ ముందర మనము తెలియాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా మన పాఠశాలలో స్ట్రెంత్ ఈరోజు 49 ఉన్నది సార్. 5th క్లాస్ వాళ్ళు 19 మెంబర్స్ అయితే 49 ఉన్నది. ఇప్పుడు మాకు 61 కావాలనుకుంటే 12 మంది మాకు ఈసారి కొత్తగా అడ్మిషన్ కావాలి. ఫస్ట్ క్లాస్ కాదా 12 మంది మాకు కొత్తగా అడ్మిషన్ అయితే 61 అవుతుంది. తర్వాత ప్రీ ప్రైమరీ అనేది రావడం జరిగింది. దాంట్లో మినిమం 20 మంది మనకి ప్రీ ప్రైమరీ రావాలి సార్. ఆ సమస్యలను కూడా మాకు మా ప్రాతినిధ్యం లేకనే మాకు ఆ సమస్య మాకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీరు దాన్ని ఓవర్కమ్ చేసి దాన్ని మాకు సమస్య సాల్వ్ చేస్తారని మేము కూర్చున్నాము. ఇంకా అత్యంత ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈరోజు మా పాఠశాలలో కూడా 3 ఉపాధ్యాయులు ఉన్నాము. తోడుగా మాకు ప్రీ ప్రైమరీతో 2 ఉపాధ్యాయులు వస్తారు. వాళ్ళు 10th క్లాస్ ఒకరు, ఇంటర్మీడియట్ ఒకరు. వాళ్ళని కూడా మేము ఎడ్యుకేషన్ తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళని కూడా మేము